Hi, I am Krishna Prasad Gangaraju. Now I am going to explain fourth question in 9.2 exercise. A triangle ABC is drawn to circumscribe a circle of radius 3 centimeters. అంటే ఒక ట్రయాంగిల్ సర్కిల్ మీద ట్రయాంగిల్ ఫామ్ అయిందట. అది టచెస్ చేసుకుంటూ ఆ సర్కిల్ టచ్ చేసుకుంటూ ఒక ట్రయాంగిల్ ఉన్నది. యాజ్ షోన్ ఇన్ డయాగ్రామ్. Diagram is given such that the segment BD and DC into which BC divides by the point of contact D are of length 9 centimeters and 3 centimeters respectively. Such that the segments BD and DC ఏ విధంగా డివైడ్ చేయబడ్డాయట? బై ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ డి అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మనకు అర్థం అవుతుంది కదా. డి అనేది టాంజెంట్ సర్కిల్ కి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈ డి అనబడే పాయింట్ ఈ బీసీని ఈ సైడ్ 9 ఈ సైడ్ 3 వచ్చేట్టుగా చేసింది. బీడి వాల్యూ 9 డిసి వాల్యూ 3 వచ్చేట్టుగా చేసింది. అండ్ రేడియస్ ఆఫ్ సర్కిల్ ఈజ్ 3 సెంటీమీటర్స్. సో దీస్ ఆర్ ది గివెన్ డేటా. మరి మనం ఏం ప్రూవ్ చేయాలి? ఏం కనుక్కోవాలి? ఫైండ్ ది సైడ్స్ ఏబి అండ్ ఏసీ. ఏబి సైడ్ ఏసీ సైడ్ కనుక్కోండి అంటున్నారు. మనకి బీసీ సైడ్ ఇచ్చారు, మిగతా రెండు కనుక్కోండి అంటున్నారు. సో మనం ఏ విధంగా మనం చేయగలమో ఆలోచిద్దాం. ఇది మనకి టాంజెంట్స్ అనే కాన్సెప్ట్ తోటి ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనే ఫార్ములా తోటి రిలేటివ్గా మనం చేస్తే దీని ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? సో స్టార్ట్ చేద్దాం. ముందు గివెన్ డేటా రాసుకుందాం. వాట్ ఈస్ గివెన్ డేటా? Circle is given. The center of the circle is O. O is center of circle. O is center of circle. Radius of circle, comma OD is equal to 3 centimeters. D is point of contact. So that is given data. And also what is given? BD is equal to 9 centimeters. DC is equal to 3 centimeters. So these are the given data. ఇప్పుడు మనము ఇది రిమైనింగ్, ఇది కూడా ఒక టాంజెంట్, ఇది కూడా ఒక టాంజెంట్ కదా. మనం ఇంకొక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ పెట్టుకుందాం. లెట్ ఈ బి ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ ఆల్సో ఎఫ్ ఈజ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. జాయిన్ ఈఎఫ్ ఓఈ ఓఎఫ్. ఓఈ ఓఎఫ్ని జాయిన్ చేద్దాం. ఆ తర్వాత ఇది కూడా జాయిన్ చేద్దాం. ఓబి ఓఏ ఓసి. ఈ మూడు జాయిన్ చేసాం. సో లెట్ ఈ అండ్ ఎఫ్ ఆర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ విత్ tangents to circle. టాంజెంట్ కి సర్కిల్ కి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఈఎఫ్ అని అనుకుందాం. అప్పుడు మనకేం తెలుసు? రేడియస్ కి టాంజెంట్ కి మధ్య యాంగిల్ 90 అని మనకు ఐడియా ఉంది. కాబట్టి we know the angle between radius and tangent at point of contact is 90 degrees. Point of contact దగ్గర 90 degrees ఉంటుందని మనకి తెలుసు, థియరం ఉంది. కాబట్టి సో
యాంగిల్ ఓడిసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఓఈసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఓఎఫ్ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఈ యాంగిల్స్ అన్ని 90 డిగ్రీస్. ఓకేనా? ఇప్పుడు ఈ వాల్యూ బీడీ ఇచ్చారు. ఇప్పుడు ఏబిసి అనేది ఈ సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్స్. ఏబిసి అనేది ట్రయాంగిలే, కానీ ఈ సర్కిల్కి ఇవి ఎక్స్టర్నల్ పాయింట్స్. ఈ ఎక్స్టర్నల్ పాయింట్స్ నుంచి ఏఎఫ్ ఏఈ అనేది 2 టాంజెంట్స్. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సర్కిల్కి డ్రా చేసిన 2 టాంజెంట్స్ యొక్క లెన్స్ ఈక్వల్గా ఉంటాయి. ఆల్రెడీ ఆ థియరం మనం బేసిక్ క్లాస్లో చెప్పుకున్నాం. లెంత్ ఆఫ్ ది టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ది సర్కిల్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్. లెన్స్ ఈక్వల్గా ఉంటాయి. సో టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ది సర్కిల్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్. కాబట్టి ఏఎఫ్ అనబడే లెంత్ ఏఈకి ఈక్వల్, బిఎఫ్ అనబడే లెంత్ బీడీకి ఈక్వల్, సిడి అనబడే లెంత్ సిఈకి ఈక్వల్. ఏబిసి ఆర్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ది సర్కిల్. ఇక్కడ నుంచి టాంజెంట్స్ అనుకుంటే బిఎఫ్ బిడి వాల్యూ ఈక్వల్గా ఉంటాయి. సో అది మనం ఇక్కడ చెప్పబోతాం. ఇక్కడ లెట్ ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సెంటీమీటర్స్ అనుకుందాం. సో వీ నో that tangents drawn from external point to circles are equal in length. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సర్కిల్ డ్రా చేయబడినటువంటి టాంజెంట్స్ యొక్క లెంత్ ఈక్వల్ గా ఉంటాయి. సో దట్ ఈస్ BF is equal to BD and CD is equal to CE, AF is equal to AE. అంటే BF అనబడే లెంత్ BDకి ఈక్వల్గా ఉంటుంది, CD అనబడే లెంత్ CEకి ఈక్వల్గా ఉంటుంది, AF అనబడే లెంత్ AEకి ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి ఏం రాసుకోవచ్చు? సో బీడీ అనబడేది 9 అయితే బిఎఫ్ కూడా 9 ఉంటుంది. ఇది మనం ఏఎఫ్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి దిస్ ఇస్ ఆల్సో ఎక్స్. ఇది ఇక్కడ 3 ఉంది కాబట్టి హియర్ ఆల్సో 3. ఓకేనా? సో బిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 9 సెంటీమీటర్స్, సిఈ ఈజ్ ఈక్వల్ టు 3 centimeters, CE is equal to 3 centimeters, and AF is equal to x centimeters. ఆల్రెడీ మనం అనుకున్నాం AF అనేది x centimeters అనుకున్నాము. AF x కాబట్టి AE కూడా x centimeters, AE కూడా x centimeters. అండ్ ఆల్సో ఈ రేడియస్ ఈక్వల్ కదా, రేడియస్ is 3 centimeters. That is OD is equal to OE is equal to OF is equal to 3 centimeters. రేడియస్ కూడా ఈక్వల్ కాబట్టి ఎక్స్టర్నల్ పాయింట్స్ నుంచి సర్కిల్ గా డ్రా చేయబడిన టాంజెంట్స్ యొక్క లెంత్ ఈక్వల్, ఈ రేడియస్ ఈక్వల్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ODCE స్క్వేర్ అని చెప్పితే ఇక్కడ యాంగిల్ 90 degrees అని వస్తుంది. స్క్వేర్స్ లో యాంగిల్ బిట్వీన్ అడ్జసెంట్ సైడ్ 90 degrees. ఎప్పుడైతే ఇక్కడ 90 అని చెప్పామో
ఏబిసి ట్రయాంగిల్లో మన ఏరియా ఫార్ములా ఇచ్చేసి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ వేసుకోవచ్చు. ఇది హైట్ అవుతుంది. ఇది హైట్ అవ్వాలంటే ఆల్టిట్యూడ్ కావాలి. ఆల్టిట్యూడ్ అంటే అర్థం బేస్ తోటి 90 degrees ఉంటేనే ఇది హైట్ అవుతుంది. సో ఇక్కడ 90 degrees అని మనం ప్రూవ్ చేస్తే అప్పుడు ఇది హైట్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది 90 degrees అని వీ హ్యావ్ టు ప్రూవ్. ఎక్కడ సి దగ్గర 90 degrees ఉంది అని మనం చెప్తే వీ కెన్ యూజ్ ఏసీ యాజ్ ఆల్టిట్యూడ్, అదర్వైజ్ హైట్ కూడా అంటాం. సో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఏసీ అనేది హైట్ కావాలంటే ఇక్కడ 90 అని చెప్పాలి. ఇది 90 అని చెప్పాలంటే ఓడి సిజీ స్క్వేర్ అని చెప్పాలి. ఓడి సిజీ స్క్వేర్ అవుతుందో కాదు చూద్దాం. సో ఫ్రమ్ ఫిగర్ in quadrilateral, the name of the quadrilateral is ODCE. ODCE లో ఏముందో చూద్దాం. OD is equal to 3 centimeters, DC is equal to 3 centimeters, CE is equal to 3 centimeters, OE is equal to 3 centimeters. So all sides equal. And ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది? యాంగిల్ ODC is equal to 90 degrees. యాంగిల్ OEC is equal to 90 degrees. So here all sides are equal and opposite angles are 90 degrees. Therefore, so ODCE is a square. ODCE is a square. ఎప్పుడైతే స్క్వేర్ అయిందో therefore యాంగిల్ ECD is equal to 90 degrees. All angles should be 90 degrees అన్నమాట. స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ అడ్జసెంట్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. 90 degrees ఉంటాయి, ఈక్వల్ కాదు. కాబట్టి 90 degrees. సో ఎప్పుడైతే 90 degrees అని చెప్పామో ఏబిసి ట్రయాంగిల్లో ఇక్కడ 90 ఉంది కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ వేసుకోవచ్చు. ఇక్కడ 90 ఉంది కాబట్టి ఇది హైట్ అంటాం. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. యాంగిల్ సి రాయొచ్చు, యాంగిల్ ఏసి బి కూడా రాయొచ్చు. బోత్ ఆర్ సేమ్ 90 degrees. ఇక్కడ 90 degrees కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ ఇంటూ బేస్ అంటే 9 plus 3, height is x plus 3. So 9 plus 3 అంటే 12 by 2 x plus 3. So 2 ones 2 6. So ఎంత 6 into x plus 3. So ఇదేంటిది area of triangle ABC. This is 1. So ఇప్పుడు ABC ఏరియా మనం ఫైండ్ చేసాము. నెక్స్ట్ AB ఈ OAB ఏరియా, OBC ఏరియా, OCA ఏరియా మనం ఫైండ్ చేస్తే సరిపోతుంది. సో ఆల్రెడీ మనం రాసాము, మళ్ళీ ఇంకోసారి రాద్దాం. జాయిన్ OA
ఓబి అండ్ ఓసి ఈ మూడింటిని జాయిన్ చేద్దాం. జాయిన్ చేసినప్పుడు ఇన్ ట్రయాంగిల్ ఓఏబి in triangle OAB యాంగిల్ ఓఏబిలో ట్రయాంగిల్ ఇక్కడ యాంగిల్ ఓఎఫ్బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. That is OF is altitude means height. Altitude and height. Therefore, area of triangle OAB is equal to half into base into height. So half into base ante AB, height వచ్చి OF. So AB into OF. So half into AB ante 9 plus x into OF means 3. ఇక్కడ అన్ని 3 అన్నమాట, రేడియస్ కదా. సో ఆల్ ఆర్ ఈక్వల్. సో హియర్ into 3 will come front side. 3/2 9 plus x. So this is area of triangle OAB. ఏరియాలు ఎప్పుడు స్క్వేర్ యూనిట్స్ లో ఉంటాయి, ఇక్కడ లేదు కాబట్టి ప్రెసెంట్ మనం రాయలేదు, మన జనరల్గా అయితే రాయాలి. సో ఓఏబి ట్రయాంగిల్ ఏరియా కానీ పెట్టాము. నెక్స్ట్ ఓబిసి, ఆ తర్వాత ఓఏసి. సో ఇన్ ది సేమ్ వే area of triangle OBC is equal to half into BC into OB, OD. BC into OD. OBC triangle base into height. So half BC means 9 plus 3 into height is 3. So that is equal to 9 plus 3, 12/2 into 3. So 2 ones 2 6. So 6 3s are 18 centimeter square. ఇక్కడ కూడా మనం యూనిట్స్ సెంటీమీటర్ స్క్వేర్ రాద్దాం. ఇన్ దేర్ ఆల్సో. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈసారి ఓఏసి or OCA is equal to half into base into height. So half into base వచ్చి AB, AC, height వచ్చి OE. That is equal to half into AC value x plus 3, height is 3. So that is equal to 3/2 into x plus 3 centimeter square. This is already దానికి 1 అని పెట్టాము. This is 2, this is 3, this is 4. So area of triangle ABC is 6 into x plus 3, that is equal to area of triangle OAB. OAB is 3/2 into 9 plus x plus OBC. OBC is 18 plus OAC. OAC is 3/2 x plus 3. 3/2 x plus 3. So next step లో ఈ 18 ఒకటి we will take left side.
సో 6ని ఇన్సైడ్ తీసుకెళ్తున్నాం. 6x ఆర్ 6 into x 6x plus into plus 6 3s are 18 that is equal to ఈ ప్లస్ 18 కూడా కమింగ్ టు లెఫ్ట్ సైడ్. సో minus 18 that is equal to 3/2 bracket 9 plus x plus 3/2 bracket x plus 3. ఓకేనా? సో ఇక్కడ 2 అనేది కామన్ గా ఉంది, అంటే ఎల్సిఎం 2 తీసుకోవచ్చు. కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో ప్లస్ 18 మైనస్ 18 విల్ గెట్ క్యాన్సిల్. 6x ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం 2 తీసుకుంటున్నాం. సేమ్ గా ఉన్నప్పుడు రైట్ టర్మ్స్ అంటారు. ఈ పైన డైరెక్ట్ గా వేసుకోవచ్చు. 2 వచ్చి 1 టైం పోతుంది. 1 into 3 3 9 plus x ఆ తర్వాత ప్లస్ సింబల్. 2 వచ్చి 1 టైం పోతుంది. 1 into 3 3 into x plus 3 బ్రాకెట్. సో 2 డివిజన్ లో ఉంది, లెఫ్ట్ సైడ్ రాగానే మల్టిప్లై అవుతుంది. 12x ఈజ్ ఈక్వల్ టు 3 ఇన్సైడ్ 3 9s are 27 plus 3x plus 3x plus 3 3s are 9. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్ లో 12x ఈజ్ ఈక్వల్ టు 27 plus 9 36 plus 6x 3x plus 3x 6x. ఈ 6x లెఫ్ట్ సైడ్ వస్తే 12x minus 6x is equal to 36. So 12x minus 6x పోతే x 6x is equal to 36. కాబట్టి 6x is equal to 36. x is equal to 36 by 6, that is equal to 6 or so x is equal to 6 centimeters. So x value 6 centimeters. So in this place 6, here also 6. So AC AB is equal to 9 plus x, that is equal to 9 plus 6, that is equal to 15 centimeters. AB value. AC is equal to 9 plus AC x plus 3, that is equal to 6 plus 3, that is equal to 15 centimeters. So therefore AB is equal to 6 plus 3 amma 9 రాశాను by mistake. 6 plus 3 9 centimeters. So by mistake 3 బదులుగా 9 రాశాను. 6 plus 3 9 centimeters. So therefore AB is equal to 15 centimeters, AC is equal to 9 centimeters. One of the important, జనరల్గా ఇంపార్టెంట్, కొంచెం కాంప్లికేటెడ్ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ కేర్ తీసుకోండి. ఈ క్వశ్చన్స్ డౌట్ ఉంటే మీరు కామెంట్లో రాయండి. ఐ విల్ రెక్టిఫై యువర్ ఆన్సర్. ఓకేనా? జాగ్రత్తగా స్టడీ. ఇందులో ఇదే కాదు, ఏ క్వశ్చన్లో అయినా సరే అవుట్లైన్ ఒకసారి చూసుకోండి. ఏమి ఇచ్చారు, ఏం కనుక్కోవాలి, వాట్ ఈస్ గివెన్ డేటా, వాట్ వీ హ్యావ్ టు ఫైండ్. ఇది కనుక అబ్జర్వ్ చేసేయండి. ఇందులో మనం ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యాం, ఇవన్నీ అవుట్లుక్ ఒక్కసారి పైనుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో క్యాచ్ చేయండి. ఆ క్యాచ్ చేసి వాటిని ఒక ఆర్డర్లో మీరు పెట్టేస్తే ఇంకా సమ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇంచుమించు ప్రతి సమ్ ఇదే విధంగా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.